తమ్ముడు వాడుతుంటే అదే పాట యాదికి వచ్చింది మాకు. అట్లా గల్ఫ్లో ఉన్నటువంటి తమ్ముళ్ళైనా, అన్నలైనా, అక్కలైనా, చెల్లెళ్ళైనా ఎవరైనా దయచేసి మీరు చనిపోవద్దండి. మీరంతా మనమంతా కలిసి పోరాడి మన సమస్యల్ని పరిష్కరించుకుందాం. పోరాడే శక్తి ఉంది. పోరాడడానికి మనకంతా కూడా ఇక్కడ ఇది పోరాటాల పురిటిగడ్డ. ఇది పాత కరీంనగర్ జిల్లా. ఇవాళ కొత్తగా కొన్ని జిల్లాలు ఏర్పడవచ్చు, కానీ పాత కరీంనగర్ జిల్లాకు ఒక చరిత్ర ఉంది. భారతదేశంలోనే ఈ జిల్లాకు ఒక ప్రముఖ స్థానం, ప్రత్యేక స్థానం ఉంది, పోరాటాల పురిటిగడ్డ అని. అట్లాంటి పోరాటాల గడ్డలో పుట్టినటువంటి మనమంతా పోరాడి గెలుస్తాం తప్ప ఇలాంటి చావులకు అవకాశం ఇవ్వద్దని చెప్పేసి మరొకసారి దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లనే ఇక్కడి నుంచి పోయినటువంటి మహిళలకు కూడా పూర్తి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ఇక్కడ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా భావిస్తా ఉన్నాం. అందుకోసం తప్పనిసరిగా మనమంతా ఐక్యంగా ఉద్యమిద్దాం. మన సమస్యని మనం పరిష్కరించుకుందాం. పరిష్కరించుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా పోరాడుదాం. ఆ పోరాటంలో గెలుద్దామని మరొకసారి తెలియజేస్తూ కరీంనగర్ యాదలకు పోరాటాలకు మరకల వెనుక దాగిన విజయం సాధిద్దాం అమర వీరులాశయాలను. జై నవ తెలంగాణ, జై గల్ఫ్, జై భీమ్, లాల్ సలాం. ఇద్దరు పాపలు నిజంగా చిన్న వయసు చిన్న పాపలు. ఇప్పుడు వీళ్ళకు ఆధారం ఏంటి? మనం దీని గురించే మనం మాట్లాడుతున్నాం. వీళ్ళని ఇప్పటి నుంచి ఎంత కష్టపడితే వీళ్ళు ఎదగాలి, వీళ్ళ చదువులు ఏం కావాలి, వీళ్ళ బతికేం కావాలి, వీళ్ళ పూటకి గతి లేని పరిస్థితి ఏర్పడ్డాయి. మరి వీళ్ళందరి గురించి ఒక తల్లి గుండె నిండా దుఃఖమే. భర్తలు ఓడిపోయిన భార్యలు, బిడ్డలు ఓడిపోయిన తండ్రులు, తల్లులు,
నిజంగా మనం ఏడ్చి వీళ్ళని ఏడిపించలేదు, కానీ మనకు కూడా ఇవన్నీ చూస్తున్న మనకు గుండె పడిపోయేంత ఆవేదన లోపల ఉంది. మనకు ఒక్కొక్క తల్లి ఏ విధంగా గడుపుతుంది, వాళ్ళ జీవితం ఏ విధంగా ఏదైతుంది, ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి ఎన్ని కష్టాలు పడుతుందో ఇక భగవంతుడికి తెలవాలి తప్ప చెప్పుకోలేక ఒక పూట తింటే ఒక పూట తినని పరిస్థితులు ఇలా ఈ తల్లులందరికీ కట్టింది. వీళ్ళు ఇక్కడ ఉన్నది మాత్రమే కాదు, వేలాది మంది కలుపులో బంధించిన వేలాది మంది, ఇది ఒక మా ప్రాంతం దగ్గరలో ఉన్న మాత్రమే పిలిపించారు. వీళ్ళందరికీ ఒక 5 లక్షల రూపాయలు ప్రభుత్వానికి పెద్ద లెక్క కాదు. అయితే 5 లక్షల రూపాయలు మనం ఈ బిడ్డలు ఆదుకోవడానికి, ఈ బిడ్డను చదివించడానికి, ఇలా కడుపు నింపడానికి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇంతటి దయనీయమైన పరిస్థితులు వీళ్ళు ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఉండేందుకు లేకేందుకు మేము ప్రశ్నిస్తున్నాం. ఇలా ఈ ఉద్యమం రాజకీయ పార్టీలు మేము రాజకీయం ఎదగాలని కాదు. ఇంతమంది తల్లులు ఎంత దుఃఖంతో ఉన్నారు. ఇప్పటికీ 2-3 నెలలు అవుతుందాక దేశాలకి బెడ్బాటు రాక అక్కడే ఉంటే మనం ఎంత ప్రయత్నించే కానీ జరుగుతలేదు, రావడానికి వీలైతే లేదు. అందుకే మనం ఏం కోరుతున్నాం, ప్రభుత్వాన్ని అక్కడ న్యాయ సహాయించడానికి, మనకు అండగా నిలవడానికి దేశంలో ఒక సెల్ ఏర్పాటు చేసి ఈ సమస్యను ఇప్పుడు చనిపోయినాక కనీసము అమెరికా లేకపోతే మేము ఒకటే రోజు కత్తున్నాం. ఇలా గర్భులు వెళ్ళిపోతే ఆడలు కట్టుకున్నాయి. ఇలా మా మండలంలో ఒక గోవిందారం గ్రామంలో, ఒక రాఘోజ్పేట గ్రామంలో ఇప్పటికి వాళ్ళ డెడ్ బాడీలు అక్కడ ఉన్నాయి. ఎన్ని విధాలుగా మేము ప్రయత్నం చేసినా కానీ వీళ్ళని దుఃఖంలో తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడదు. మరి అక్కడ భర్త చనిపోయి, కొడుకు చనిపోయి శవం అక్కడ ఉంటే ఈ తల్లులు ఏం తింటారు, ఎట్లా ఉంటారు, వాళ్ళ కడుపుల దుఃఖం ఏంటి అనేది ఏ ఒక్క నాయకుడికి పట్టదా? ఏ ఒక్క రాజకీయ నాయకుడు వచ్చి వాళ్ళని పరామర్శించిన పాపన అనేది ఎందుకు? మరి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి మాకు ఎందుకు ఏర్పడ్డది? నిజంగా గుండె వలిగిపోతుంది. ఎలా కార్మికుల కోసం మేము కష్టపడుతున్నాము, ఇంత మేము ఏం వేరే విధంగా కాదు, వీళ్ళకి కొంచెం న్యాయం చేయమని మేము పోరాడుతున్నామే తప్ప కావాలని మేము చేస్తున్నటువంటి కథ కాదు. ప్రభుత్వాలు ఇంకైనా కళ్ళు తెరవాలి. అద్దు వీళ్ళందరూ మన తెలంగాణ బిడ్డలే, దిక్కు లేకనే వేరే దేశం పోయినటువంటి పరిస్థితి. ఒక్కొక్క బిడ్డ చూడు తండ్రి కోసం ఎన్ని కళలు కంటది, తండ్రి ఎత్తుకొని ఆడించాలి, పాడించాలని ఎన్ని విధాలుగా కళలు కంటది. బిడ్డకు నోచుకోవాలనే పరిస్థితి, దుస్థితి ఎంత అన్యాయం, ఎంత ఇది అయిపోతుంది. చెప్పలేనన్ని బాధలు ఉన్నాయి. ఒక్కొక్క తల్లిని ముట్టుకుంటే ఇప్పుడు సముద్రం లెక్క కన్నీరు గారిపోయే పరిస్థితి ఉన్నది. నా ఒక్క కూడా రూపాయి వెళ్ళిపోయి అక్కడ 2 సంవత్సరాల తర్వాత అక్కడ బాబు మీకోసం మేము పాఠం ఉన్నంత వరకు కొట్లాడతాం. మీకు అన్యాయం జరిగితే మేము తట్టుకోము. మీకు న్యాయం జరిగేదాకా మేము పోరాడతాం. ప్రభుత్వం కళ్ళు తెచ్చేదాకా మేము పోరాడతాం. మేము అస్సలకే భయపడే ముచ్చట్లేదు. దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మీ అసలు అందరు కన్నీరు తెలుసుకోవడానికి వీళ్ళందరూ వేగమై గల్పు చేసి ఎత్తు చేసుకున్నాం. బాబు అమ్మ మీదే ఒక్క కొడుకు ఒక ఇంటికి పెద్దది కోల్పోతే ఎన్ని జీవాలు ఇక్కడ నిర్లక్ష్యం.
లేదు చిన్న బిడ్డ అక్కకి ఎట్లా పెళ్లి చేస్తాం అమ్మా ఇల్లు లేదు ముగ్గురు పెళ్లికి ఎదిగి పోయినాక 5 నెలలకి చనిపోయాడు. నాకన్నా ఒక తోడబుట్టిన నా బిడ్డలకి ఎవ్వరు లేదు. తండ్రితో చనిపోయాడు. ముగ్గురు ఆడపిల్లలు నెల చూసుకోలేదు. నాకేమన్నా అయిపోయినదని చేయలేదు. అదో అక్క కాలు మొక్కుడు కాదు, కలిసి పోరాటం చేద్దాం. కాలు మొక్కుడు ఎక్కువ కాలు మొక్కుడు వద్దు. మీకు మేము ఉన్నాం. మేము మీ అందరి కోసం మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. కాలు మొక్కుడు ముచ్చేద్దే బంధం. ఎవరు దయచేసి మీరు ఎవ్వరి కాళ్ళు మొక్కొద్దండి. ఓట్లు వేసుకోవడానికి వచ్చినప్పుడు మీ కాళ్ళు పట్టుకొని ఓట్లు వేయించుకున్నారు వాళ్ళంతా. మీరు ఎవ్వరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం కానీ అగత్యం కానీ మీకు లేదు. మీ దగ్గరికే వాళ్ళు రావాలి. మీలాంటి వాళ్ళ కోసమే డబ్బులు పెట్టమని ఇండ్లైనా మీలాంటి వాళ్ళ కోసమే వందల వేల ఎకరాలు వాళ్ళ చేతుల్లో ఉంటే కనుక మీలాంటి వాళ్ళ కోసం పంచాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. మీలాంటి వాళ్లకు భూములు పంచాలి, మీలాంటి వాళ్లకు ఉపాధిని కల్పించాలి, మీలాంటి వాళ్లకు మీ పిల్లలకు బడులలో చదువులు చెప్పించాలి. మీలాంటి వాళ్ళ బాధ్యత తప్పనిసరిగా ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం, వాళ్ళ కర్తవ్యం కూడా. అందుకని దయచేసి మీరు ఎవరి కాళ్ళు పట్టుకోవద్దు. ఇక్కడే కాదు, ఇంకెక్కడ కూడా ఎవరి కాళ్ళు పట్టుకోవద్దు. ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం మీకు లేదు. అందుకని మీరు ధైర్యంగా ఉండండి. మీకు ధైర్యం చెప్పడం కోసమే మేము ఇక్కడికి వచ్చినాము. కాకపోతే మీ బాధలు చూసి మాకు కూడా కన్నీళ్ళు వస్తున్నాయి. కానీ ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ముందుకు పోదాం, పోరాడుదాం, సమస్యని పరిష్కరించుకుందాం. తండ్రి లేకుండా యాదగలుగానే ఇప్పుడు చూసేటప్పుడు ఇవ్వదు లేదు. ముందు వచ్చి మేమున్నాం అంటారు కానీ ఇవ్వదు, చూసే రోజులు లేదు. लेकिन पूरा मरी करता ना था मरे से बड़े 5 लाख से लाभ पाए देश में होते आज आकर पहले कहने लगे गज्जी तक वाले या बेटर है बोला हम लोग में चलते देख ऐसे पहले अपने बाप के नाम चाय दे आप लोग बाग चलते ఇల్లు లేదు, భూమి లేదు, వేరే కుడిసేసుకొని పిల్లలు ఆడుకుంటా నొడియాడుతున్నా కైకిలో నమ్మాడుతున్నాను. నాకు అవసరం లేదు, మాకు ఏం లేదు. ఒక గుడిసె అప్పుడు 10 లక్షలు అప్పు ఎట్లా తెంపలేదు. చనిపోయింది మలేషియా. గణేష్ తూర్తి గ్రామం చట్లపల్లి మండలం జైత్యాల డిస్ట్రిక్ట్. మేము 2014 11 నెల 27వ తారీఖు జాడీ చుట్టూ చిన్నది. మనం ఏం లేదు, నేను కైకిల్ వేసుకొని తిన్నట్టే ఉన్నది. మనం ఏం కూడా లేదు, ఇవ్వలేదు. అందరూ అనుకోలేదు, మేమే ఉన్నాం. అంటే ఇప్పుడు మనం ఒక్కూళ్ళో ఎంపేరని నా బాధ కాదు. నాలాంటి మంది ఎంతో మంది ఉన్నారు. అందరికీ న్యాయం జరగాలి, కలిసి చేద్దాం. నేనేంటి కుటుంబం అందరు చనిపోయారు. అత్త లేదు, మామ లేదు. కైకిలు చేసుకుంటే పొట్ట గడిచినట్టు మాకు ఏమీ లేదు, ఎవ్వరు లేరు, పాలన లేదు, పొగలు లేరు, చిన్న లేరు, పెద్ద లేరు. నా కొడుకు, 2 కొడుకులు, ఒక బిడ్డ, ఏం లేదు. ఎప్పుడప్పుడు కైకిలు చేసుకొని తినాలి, మాకు ఎవ్వరు లేరు. ఎక్కడ కొరకు నా కొడుకు బెరంపై ఒక్కడ కొడుకు చనిపోయింది. మా ఆయన కాలేజ్ పడిపోయింది. ఏం లేదు, మాకు భూమి లేదు.
చూద్దామమ్మా, అందుకోసమే మనం పోరాటం చేస్తున్నాం. ఇక అర్థం ఒకరికొకరు మనం చెప్పుకుంటా పోతే దానికి పోయి బాధ్యత బాగా సాగని మనం ఇవన్నీ మాట్లాడదాం. ఓకే. అయితే అక్కలారా మీరందరూ కూడా మీ బాధ ఏంటంటే దాన్ని వర్ణించలేదు. అయితే ఇవాళ ఈ బాధలు పోవడానికి, ఈ దుఃఖాలు పోవడానికి మన గల్ఫ్ చేసి మీకు అండగా వచ్చింది. ఇక నుంచి ప్రతి గ్రామాల్లో మన గల్ఫ్ సంఘాలు ఉన్నాయి. మన గల్ఫ్ చేసి మీకు ఇదే కాదు, మీ వ్యక్తిగత సమస్యలు, మీకు ఎలాంటి ఇబ్బందులు. ఇప్పుడు ఒక ముఖ్య అంశం ఏంటంటే డబుల్ బెడ్రూమ్. ఎందుకంటే ఒక నిమిషం, మనము 5 లక్షల ఎక్స్గ్రేషన్ అడుగుతున్నాం. కానీ మన గల్ఫ్ చేసి ఈ సందర్భంగా ఏంటంటే ఇందులో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే రవి, మనము డబుల్ బెడ్రూమ్ ఖచ్చితంగా గల్ఫ్ కుటుంబాలకి వచ్చినటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో గల్ఫ్ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పేసి మనం ప్రతి ఎమ్మెల్యేలకి మనము ఇస్తాం. ఇది రేపు ఫిబ్రవరిలో జరిపే నిజామాబాద్లో కూడా చేద్దాం. తర్వాత ఇతర జిల్లాలు ఆదిలాబాద్లో అన్ని మొత్తం మన స్టేట్ వైడ్ కూడా ఏంటంటే డబుల్ బెడ్రూమ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంకొకటి మనం ఈ సందర్భంగా గవర్నమెంట్ విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే గల్ఫ్కి వచ్చిన తర్వాత వాళ్ళ గల్ఫ్లో చనిపోయినటువంటి కుటుంబాలు ఉంటే వీళ్ళందరూ అంగన్వాడీ టీచర్కు అర్హత కలిగినటువంటి చదువుకున్న వాళ్ళు ఉంటారు. మధ్యాహ్నం భోజనంలో పనిచేయగలిసిన అర్హత ఉంటుంది. అట్లాగే ఆయనగా అంగన్వాడీలో చదువు రాకపోతే ఆయనగా, అదేవిధంగా మరి ఆశా వర్కర్లుగా వీటికి అర్హులను కూడా ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళని కూడా చేర్చాలని చెప్పేసి మన గల్ఫ్ చేసి డిమాండ్ చేస్తూ ఉంది. అయితే ఒకటే అమ్మా, మీరు ఎవరు కూడా ఏంటంటే జరిగింది నష్టం జరిగింది, కానీ ఈ నష్టం ఇక నుంచి మీ పిల్లల చదువు ఏదైనా ఇవాళ మనం కొన్ని గ్రామాల్లో ఏదైనా ప్రైవేట్ కాలేజీలలో ఇప్పటికే చేరి ఉంటే మీకు ఎవరైనా ఫీజుల కోసం ఇబ్బంది పెడితే కూడా మాకు చెప్పండి. రెండవది, మనం ఈ మధ్యలో మనం కొన్ని సమస్యలు చేసాం. అప్పులు కూడా మీరు తీసుకొని మీరు చెప్పుకోలేదు. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలు ఈ అప్పులు బయట ఏమి కాదు, మనం ఏం తప్పు చేయలేదు. అప్పులకు సంబంధించిన వాళ్ళు మీకు ఏమైనా ఇబ్బంది పెట్టినా, అధిక వడ్డీలకు ఇబ్బంది పెట్టినా మన గల్ఫ్ చేసి మీకు వస్తుంది. రెండవది, ఈ గల్ఫ్ ఏజెంట్లు మిమ్మల్ని మోసం చేస్తే కూడా ఖచ్చితంగా వాళ్ళకి మనం చెప్పిన వీడ కోర్టులని వాడు ఇల్లు చుట్టుముట్టి డబ్బులు ఇచ్చేదాకా వదిలిపెట్టలేదు. కాబట్టి ఈ గల్ఫ్ దొంగ ఏజెంట్లకు కూడా మనం బుద్ధి చెప్తాం. కాబట్టి ఎవరు కూడా బాధపడాల్సింది మన పోరాటం మార్గం. మీరు ఎవరు బాధపడద్దు. మీకు మన జేఏసీ అండగా అన్ని గ్రామాల్లో కూడా మన సంఘాలు గ్రామాల్లో పెడుతున్నాం. కాబట్టి మీ అందరికీ మీ పిల్లలు కానీ మీ సమస్యలు కానీ పరిష్కారం. ముఖ్యమైనది ఇప్పుడు మనం డబుల్ బెడ్రూమ్ ఇందాక చెప్పిన నేను అంగన్వాడీ ఆశ మన నాయకులు అక్కడ అప్లై చేయాలి. కాబట్టి దీనికోసం కూడా మీకు అండగా ఉంటాం. మీరు ఎవరు కూడా ఉంటారు కాదని చెప్పేసి తెలియజేస్తాం. అందరం కలిసికట్టుగా ఉందాం. మీ అందరికీ న్యాయం జరిగేదాకా మేమేమంటే మేమున్నాం. మేము మీకోసం ఎంత దూరం పోయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కట్టెమనుకోకుండా పిలిచినప్పుడల్లా 7 గంటలకి మీరు రావాలి. అమ్మలా మనలాంటి పరిస్థితి ఇంకోళ్ళకు రావద్దు. మీరు ఎంత బాధపడుతున్న అర్థమైంది. ఇప్పుడు ఒక్కొక్కరు మాట్లాడాలంటే కష్టమైందని మీ అందరినీ ఇంకా బాధపెట్టదలుచుకోలేము. దయచేసి ఎవరు వేరే విధంగా అనుకోవద్దు. మరి అమ్మ ఒక 2 నిమిషాలు మాట్లాడకండి. తుమ్మెనాల ధరంపూరి మండలం జిల్లా జైత్యాల. దుబాయ్లో 3 పిల్లలు అన్నారు. 3 పిల్లలు కానీ వదిలేసి దుబాయ్లో పోచమ్మాయి అక్కడ కలిసి చనిపోయింది. ఇప్పుడు మా పరిస్థితి ఏం కావాలి మీరే ఆలోచించండి. నాకు ఇంత బాధలు ఉన్నాయి. మళ్ళీ అందులో ఒక తల్లి ఉన్నది. ఆ తల్లిని కూడా మేమే సారా ఇవన్నీ కష్టాలన్నీ వదిలేసి పోయింది. ఈ బాధలు అన్నీ ఎట్లా అర్థమైపోలేదు తెలుసు. మేము కైకిలు పోయి బతికే పరిస్థితి ఉంది. కరువు పని చేసుకొని బతుకున్నాం. ఇవాళ తెచ్చిపెట్టి ఇక్కడికి వచ్చిన కరువు పని చేసుకుంటే ఎన్నట్టు లేకపోతే అన్నట్టు. మరి బాగా అర్థం చేసుకొని ఆలోచించుకొని దయచేసి చెప్తుంది. అక్క ఎవరు అల్లరి పెట్టుకోకూరి, జరిగిపోయింది. ఇప్పుడు ఏదైనా మన బతుకులు మార్చుకునే ప్రయత్నం మనం చేద్దాం. మరి ఒకసారి అమ్మ ఇట్లా ఉండరు ఒకసారి. ఇంకా చాలా మంది ఫోటోలు రాలేవక్క వాట్సాప్లో, అందుకే మనం పెట్టలేము. ఇట్లా రండి అమ్మ తొందర.
ఇట్లా అమ్మా అందరూ గుంపు గుంపు కనిపిస్తున్నారు కదా కొంచెం కొద్దిగా కొద్దిగా ఇట్లా ఇంకా కొద్దిగా అమ్మా లిఖనా ఏక సైడ్ మీరు కూడా అనుకున్నారు కొద్దిగా ఇచ్చారు కూడా ఇలా గుంపులు గుంపులు తమ్మి నువ్వు వచ్చే చెప్పండి ఇట్లా ముగ్గురు ఇట్లా ఇద్దరు ముగ్గురు కొంచెం అమ్మ ఇంకొంచెం వెనుక చేయాలి కొంచెం బస్ ఇప్పుడు అందరూ రికార్డ్ పెట్టి అప్పుడు లైట్ తీసుకురా మధ్యలో లైట్ తీసుకుని మధ్యలో మా అత్త కొడుకు బిడ్డ ఆయన ఫ్లడ్ చచ్చిపోయాడు. మీ పక్కన జై గల్ఫ్ జై గల్ఫోడ్ జై గల్ఫోడ్ జోహార్ అమర వీరులకు జోహార్ గల్ఫ్ అమర వీరులకు జోహార్ గల్ఫ్ అమర వీరులకు గల్ఫ్ పోడు సాధిస్తాం సాధిస్తాం సాధిద్దాం 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 సాధిద్దాం. అక్కలు అన్నలు ఎవరు అధైర్యపడకండి, మీకు గల్ఫ్ పోడు అండగా ఉన్నది. పోరాడితే వచ్చేది హక్కు, అడుక్కుంటే వచ్చేది బిచ్చం. పోరాడితే వచ్చేది హక్కు, అడుక్కుంటే వచ్చేది బిచ్చం. కాబట్టి మీకు అందరికీ కూడా గల్ఫోడు అండగా ఉన్నది. గల్ఫోడు సాధన కోసము మేమందరం అండగా ఉన్నాము. ఏమీ అధైర్యపడదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఎవరైనా ఇద్దరితో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఎవరైనా అన్నం తినని వాళ్ళు ఉంటే తొందరగా తిన్నట్టయితే అందరం లైన్గా పోయి ఒక పద్ధతి ప్రకారం పోయి కలెక్టర్ గారిని కూడా మన బాధలు చెప్పుకుందాం. మన దరఖాస్తు ఏదైతే ఉందో మీ చేతులలో అవి ఇచ్చి మన సమస్యని పరిష్కరించి